హాయ్ హలో అందరికి నమస్తే. నేను మీ జర్నలిస్ట్ రవీందర్. టాపిక్లోకి వెళ్ళడానికి ముందు నాది ఒక రిక్వెస్ట్, మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. సో టాపిక్లోకి వెళ్దాం. 5 రాష్ట్రాలలో జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ అయిన తర్వాత ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి పార్టీలకు నిద్ర కరువైందని చెప్పొచ్చు. ముఖ్యంగా తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి అక్కడ రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతూ ఉన్నాయి. ఎందుకంటే ఈ ఎగ్జిట్ పోల్స్ కొన్నేమో డిఎంకే అధికారంలోకి వస్తున్నాయని చెప్తాను, మరికొన్ని ఏమో టీవీకే పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పి, మరికొన్ని ఏమో టీవీకే పార్టీ సెకండ్ పొజిషన్లో ఉంటుందని చెప్పి, ఇట్లా అంటే ఒక క్లారిటీ అనేది లేదు. ఆ క్లారిటీ లేకపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే తమిళనాడులో జరిగినటువంటి ఓటింగ్ యొక్క సరళి. ఇక్కడ భారీ ఎత్తున ఓటింగ్ నమోదు కావడం ఒక ఎత్తు అయితే, ఈ ఎగ్జిట్ పోల్స్ రోజున ఆయా సర్వే సంస్థలు వారి యొక్క ఒపీనియన్ తీసుకుంటాయి కదా, అక్కడ వీళ్ళకి విచిత్రమైనటువంటి అనుభవాలు ఎదురైనాయంట. యువత అంతా కూడా ఎవరికి ఓటు వేశారంటే చెప్పలేదంట, మౌనంగా ఉన్నారంట, చెప్పము అని చెప్పి. మరికొంతమంది మహిళలు కూడా అదే రకంగా ఉన్నారంట. ఎందుకంటే తమిళనాడులో మహిళలు ఖచ్చితంగా నిర్ణయాత్మక శక్తిగా ఉంటారు. వాళ్ళు ఓడించాలన్నా గెలిపించాలన్నా వారి చేతిలో ఉంటుంది. సో అదేవిధంగా యువత. సో ఈ రకంగా కీలక పాత్ర పోషించేటువంటి ఓటర్లు మౌనంగా ఉండడానికి కారణం ఏంటి? బహుశా వాళ్ళ సైలెంట్ వెనక కొత్త పార్టీ ఏదైతే టీవీకే పార్టీ ఉందో టీవీకే పార్టీకి ఓటు వేశారా, ప్రభుత్వం పైన వ్యతిరేకతన, డిఎంకే ఏడిఎంకే వాళ్ళ విధానాలు, వాళ్ళ పద్ధతులు, వాళ్ళ రాజకీయాలు వీటన్నిటికి విసుగు చెందారా అనే కోణంలో కొన్ని సర్వే సంస్థలు బహుశా మరి టీవీకేకి టీవీకేని అధికారంలోకి రావచ్చు అనేటువంటి ఒక అంచనా. మరికొన్ని సర్వే సంస్థలేమో ఎలాంటి డౌటే లేదు, డోకా లేదు, డిఎంకే మళ్ళీ అధికారంలోకి వస్తుంది అనేది మరికొన్ని. సో ఈ రెండింటి మధ్యనే ఉంది ఇక్కడ. సో ఎగ్జిట్ పోల్స్ అన్ని పక్కన పెడితే ఆయా పార్టీలు, ఆయా అభ్యర్థులు వారి యొక్క నియోజకవర్గాలలో ఆ పోలింగ్ సరళికి సంబంధించినటువంటి సమాచారం వాళ్ళ క్యాడర్ ద్వారా తెప్పించుకొని అంచనాలు వేస్తూ ఉన్నారు. పలానా మండలం మనకు వచ్చిందా, పలానా ప్రాంతం మనకు పడ్డదా, ఆ సామాజిక వర్గం ఎటుపడ్డది, ఇట్లా అన్ని లెక్కలు వేసుకుంటున్నారు. వాటి ఆధారంగా 2000, 3000, 4000 మెజార్టీ రావచ్చు, గెలవచ్చు, ఇట్లా రకరకాల అంచనాలు వేసుకున్నటువంటి క్రమంలో ఓవరాల్గా మన పరిస్థితి ఇది, మన పార్టీ యొక్క పరిస్థితి ఇది, ఈ పొజిషన్లో ఉంటామనేటువంటి ఒక అంచనాకు వచ్చింది. సో ఆ క్రమంలోనే బీజేపీ పార్టీ కూడా ఖచ్చితంగా మరి మనం అధికారం చేపట్టమనేటువంటి ఒక ఆలోచనకు వచ్చినటువంటి క్రమంలో అమిత్ షా విజయ్కి ఫోన్ చేశారు, టచ్లో ఉన్నారనే దానికి సంబంధించి ప్రధాన ఛానల్స్లో మనం విశ్లేషణలు, వార్తలు, బ్రేకింగ్ న్యూస్లు మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ డిఎంకే అధికారంలోకి రాకూడదు అంటే ఇక్కడ మనం అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఒకవేళ టీవీకి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటే కొంచెం వాళ్ళకి తగ్గినా కూడా సీట్లు మనం ఇద్దరం కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అడుగులు ముందుకు వేద్దామనే కోణంలో వాళ్ళు చర్చిస్తున్నట్టుగా కొన్ని సర్వేల ప్రకారం టీవీకే పార్టీకి 24 నుంచి 35 మధ్యలో, కొన్ని చోట్ల 50 నుంచి 60 మధ్య ఇట్లా అంటున్నారు కదా. సో ఈ క్రమంలో ఈ బీజేపీ కూటమి ఈ రెండు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనేటువంటి ఒక లెక్కలు అయితే వేసుకుంటున్నారంట. ఇప్పుడు ఏకపక్షంగా తీర్పు వస్తేనేమో చేసేది ఏముండదు, డిఎంకే అధికారం చేపడుతుంది. ఈ కొన్ని సర్వేల ప్రకారం కొంచెం అంచనాలు అటు ఇటు అయితే మాత్రం ఖచ్చితంగా విజయ్ని ముఖ్యమంత్రిగా చేసి బీజేపీ పార్టీ డిఎంకే అధికారం రాకుండా చేయాలని ఒక ఆలోచన చేస్తుంది. అందులో భాగంగానే వారితో మంత్రాలు జరుపుతూ ఉన్నారు అనేది మనం ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్లు చూస్తూ ఉన్నాం. సో ఈ వీళ్ళంతా ఒక రాజకీయం అయితే, ఇక్కడ విజయ్ మాత్రం తన పార్టీకి సంబంధించినటువంటి వారితో ఒక అత్యవసర సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. అది ఈ వీళ్ళ యొక్క మంత్రాలకు సంబంధించి, వాళ్ళు చేస్తున్నటువంటి అడవిడికి సంబంధించి, ఈ పొలిటికల్ సర్కిల్లో జరుగుతున్నటువంటి చర్చలన్నిటికి సంబంధించి, అంటే విజయ్ ఫ్యాక్టర్ అనేది ఖచ్చితంగా ఉంది, కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది, లేదా అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి ఆ టీవీకే పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే క్యాండిడేట్లు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఆ పార్టీ క్యాండిడేట్లందరినీ కూడా మరి వారితో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని గతంలో ఎన్నికలకు ముందు జరిగినటువంటి కొన్ని తప్పిదాలు జరగకుండా వేరే పార్టీలకు జంపు కాకుండా ఉండేందుకు చాలా సీరియస్గా వాళ్ళకి హెచ్చరికలు జారీ చేశారని, గెలిచిన తర్వాత ఎవరు కూడా ఆయా ప్రాంతాలలో హడావిడులు, విజయ్ దుదుంబిలు ఇట్లాంటివి ఏవి చేయకుండా డైరెక్ట్ పనయూరులోని పార్టీ కార్యాలయానికి రావాలని చెప్పి వారందరూ కూడా ఒక దిశానిర్దేశం చేయడం జరిగిందని, ఖచ్చితంగా మనమే అధికారంలోకి వస్తున్నామని కూడా చాలా కాన్ఫిడెంట్గా విజయ్ ఉన్నారనేటువంటిది ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. సో ఏదేమైనా కూడా కొంత ఆసక్తికరమైనటువంటి చర్చ తమిళనాడులో జరుగుతూ ఉంది. తమిళనాడు రాజకీయాలు అయితే పూర్తిగా మారిపోతూ ఉన్నాయి. మే 4 రిజల్ట్ తర్వాత, ఆ రిజల్ట్ రోజైనా తర్వాత అయినా ఏదైనా జరగవచ్చు అనేటువంటి చర్చని ఎక్కువగా మనం చూస్తూ ఉన్నాం. డిఎంకే బీజేపీతో కలవచ్చు,
బీజేపీ విజయ్ వీలు కలవచ్చు. ఇట్లా రకరకాలుగా చర్చిస్తున్నారు. మరి ఎవరితో కలుస్తారు ఏంటనేది ఇప్పుడు 4వ తారీఖున వచ్చే రిజల్ట్ తర్వాత తేలుతుంది. సో మరి ఈ అంశానికి సంబంధించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో పెట్టగలరు. థ్యాంక్ యూ.